కొలువు పెట్టి చెప్తుంటే తలుపు పెట్టినట్టే ఉంటది కొంతమంది తీరు. అరే! మన దేశంలో రూ. 10, రూ. 20 కాయిన్స్ ఇడతలే 20 ఏండ్లకు మీదనే అయితున్నది. అయినా గూడా చాలా మంది రూ. 10 బిళ్ళలు తీసుకునే తందుకు జంకుతుంటరు. ఎవడో పుట్టించిన ఉద్దరి పుకార్లు నమ్మి రూ. 10 కాయిన్స్ షెల్లయ్య అని దుగ్నపోలు తీసుకునే తందుకు ఎనక ముందు అయితున్నారు. కొందరైతే డైరెక్ట్ షెల్లయ్య అని చెప్తున్నారు. అసొంటోళ్ళకి ఆర్‌బీఐ గట్టి వార్నింగ్ ఇచ్చింది. రూ. 10 కాయిన్స్ గాని, రూ. 20 కాయిన్సే గాని ఎవలన్నా ఇస్తే షెల్లయ్య అని అంటే ఆళ్ళకి 3 ఏళ్ల జైలు శిక్ష తప్పదని వార్నింగ్ ఇస్తుంది ఆర్‌బీఐ. చాలా మంది దుకాణాలలో రూ. 10 కాయిన్స్ ఇస్తే షెల్లయ్య అంటుర్రు. నోట్లు ఇయ్యమంటున్నారు. అరే! ఎవలయ్య షెల్లయ్య అని చెప్పిందంటే అదంతా మాకు తెలవది. కాయిన్స్ ఎల్లే అంటుర్రని తీసుకుంటలేరు. దాంతోని కాయిన్స్ ఉన్నోళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కొందరైతే కాయిన్స్ నకిలీ అని అంటున్నారు. అరే! అట్లా కాదురా అయ్యా అంటే ఇంటలేరు. అరే నాయనా రూ. 10 కాయిన్స్ చెల్లుతాయి. వాటి మీద బ్యాన్ ఏం లేదు. ఎక్కడైనా తీసుకోవచ్చు అని బ్యాంకోళ్ళు, ఆర్‌బీఐలు అడ్వర్టైజ్‌లు ఇస్తున్నారు. సినిమా సెలబ్రిటీలతోని చెప్పించి ప్రసారం చేస్తున్నారు. అయినా చెవిటోళ్ళ ముంగట శంఖం ఊదినట్టే అయితున్నది. ఎన్నైనా చెప్పు మేము మారమంటే మారమన్నట్టే ఉన్నది కొంతమంది జనాల తీరు. అందుకే ఎవరైనా కాయిన్స్ ఇచ్చినప్పుడు తీసుకోమని చెప్తే ఆళ్ళ మీద కేసు పెడితే సీదా ఇండియన్ కరెన్సీ యాక్ట్, ఐపీసీ సెక్షన్‌ల కింద చర్యలు తీసుకుంటారట. అట్లనే రిజర్వ్ బ్యాంకోళ్ళకి కూడా కంప్లెయింట్ చేయొచ్చట. కాబట్టి ఇప్పటి సంది ఎవరైనా అతి తెలివి మంత్రులు రూ. 10 బిళ్ళలు చెల్లాయంటే పోలీస్ స్టేషన్‌కి పోయి ఫిర్యాదు ఇస్తామని చెప్పురిగ.